లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బార్లు తీరారు. నగరం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులతో అమ్మా న్యూస్ ఫేస్ టు ఫేస్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బోనాల పండుగ రానే వచ్చింది. గత నెలలో స్టార్ట్ అయినటువంటి బోనాల పండుగ ఇప్పటి వరకు నిర్విరామంగా సాగుతూనే ఉంది. సో ప్రస్తుతానికి మనం సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో ఉన్నాము. సో ఇక్కడ రకరకాల భక్తులు రకరకాల రంగుల డ్రెస్సులతోటి, పోతురాజుల ఏషాలతోని, శివసత్తుల ఆటలతోని రకరకాలుగా ఇక్కడ అన్ని వెరైటీస్ అన్ని ఇక్కడ దొరుకుతూ అన్నట్టుగా అంత అలంకారంగా చాలా ముగ్ధంగా కూడా ఇక్కడ రెడీ ఉంది. సో ఇక్కడ మనం వచ్చిన భక్తులను కూడా వచ్చి వీరిని అడిగి తెలుసుకుందాం. భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వస్తున్నారు, బోనాలు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇంట్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇక్కడ మనం వచ్చినటువంటి భక్తులను అడుగుకొని మనం తెలుసుకుందాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు బోనాలు రావడానికి వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంది అనేటువంటి విషయాలు వాళ్ళ నోటి ద్వారా మనం తెలుసుకుందాం. సో అమ్మా నమస్తే అమ్మా. ఇలాంటి ఇబ్బంది ఏం లేదమ్మా. ప్రతి ఇయర్ చేస్తాను. నేను 7 years నుంచి చేస్తున్నాను బోనాలు. మా పాప కోసం మొక్కున్నాను. నేను ఎడ్యుకేషన్ కోసం అని వచ్చింది. దాంతో నేను బోనాలు చేస్తున్నాను ప్రతి ఇయర్ నుంచి. సో ఇప్పుడు మీరు పాప కోసం ఎస్పెషల్ గా మొక్కున్నారు. కుటుంబం అంతా కూడా సఖ్యత అంతా బానే ఉందమ్మా? అంతే బాగానే ఉంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాలు చేస్తారు? 7 years నుండి. 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా బోనాలు మెట్టుకొని వస్తున్నారు. ఎత్తుకునే ఇంటి దగ్గర నుంచి ఎత్తుకునే వస్తారు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది. ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం అని మొక్కున్నానమ్మా. ఫ్రీ ఎడ్యుకేషన్ దొరికింది నాకు. అట్లనే కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం దక్షిణ మొక్కడానికి ఎంత టైం పడుతుందమ్మా బోనాలు సమర్పించడానికి? 1/2 hour పడుతుంది. సో తన 10th క్లాస్ లో ఉండేటువంటి మార్క్ షీట్స్ అన్ని గట్టిగా రావాలని చెప్పేసి తన ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఇక్కడ అమ్మవారిని మొక్కుందంట. అమ్మవారు ఖచ్చితంగా కోరిక నెరవేర్చింది కాబట్టి ప్రతి ఏడా బోనాలతోని బోనం ఎత్తుకొని మాత్రమే వస్తామని చెప్పారు. మరి బోనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తుంది అనేటువంటి విషయం అమ్మని అడుగు తెలుసుకుందాం. సో బోనం అంటే ఎట్లా ప్రిపేర్ చేస్తాం అమ్మా? ఉండలు కొన్ని బియ్యం పోసి వండేసి కొంచెం బెల్లము పెరుగు వేసి అమ్మవారికి ఎక్కిస్తానమ్మా. ఓకే, ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి చేస్తారా లేకపోతే? ఉపవాసమే ఉంటారు. సో బోనం అసలు ఎలా తయారు చేస్తారు? అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక చిన్న చెప్పండి అమ్మా. పసుపు కుంకుమలతోటి తయారు చేస్తామండి బోనము. వేప కొమ్మలతోటి బెల్లము బియ్యము పరమాన్నం చేసి బోనం ఎక్కిస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బన్సాల్పేట. సో వెల్కమ్ టు అమ్మా న్యూస్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బోనాల పండుగ రానే వచ్చింది. గత నెలలో స్టార్ట్ అయినటువంటి